హలో అండి, నమస్తే. పువ్వులను ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే నేనైతే ఈ పువ్వులను తెచ్చి 2 వీక్స్ అయినా కానీ పువ్వులు అనేవి ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయండి. ఈ గడ్డి చామంతి పువ్వులైతే త్వరగా వాడిపోతాయి. కొద్దిగా తడి తగిలినా కానీ మెత్తగా అయ్యి వాడిపోతాయండి. ఏ పువ్వులైనా సరేనండి, ఇలా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సన్నగా ఉండే పాలిథిన్ కవర్ కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఉండే పాలిథిన్ కవర్ని మాత్రమే తీసుకోవాలండి. లేకపోతే పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి. ఇలా కవర్లోకి పువ్వులన్నీ కూడా వేసిన తర్వాత గులాబీ పువ్వులో నుంచి రెక్కలు అనేవి ఇలా రాలిపోయినప్పుడు వీటిని వేస్ట్ అని పడేస్తాం కదండి. అయితే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా రెక్కలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా కవర్లో స్టోర్ చేసుకోవాలి. మనము ఇంటి ముందట ముగ్గు వేసిన దగ్గర కానీ లేదా మెయిన్ డోర్ కాడ గడప మీద కానీ లేదా దేవుని గదిలో ఇలా గడప పైన పువ్వులను పెట్టేసామనుకోండి, ఈ గులాబీ రెక్కలను కూడా వేస్ట్గా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కవర్లో పువ్వులను వేసిన తర్వాత మనము ఇలా ముడి వేసాం కదా, అలా వేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ కవర్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. అప్పుడు దీన్ని ముడి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 25 డేస్ వరకు కూడా పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. మీరు కవర్ అనేది ఇలా గాలి ఎక్కువగా ఉందనుకోండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ముడి వేసుకున్నాం అనుకోండి, ఇలా లోపల కొద్దిగా మాత్రమే గ్యాప్ వస్తుంది. పువ్వులు కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని ఎక్కువ కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక్క ఆనియన్ పాడైపోయినా కూడా మిగతా ఆనియన్స్ అన్నీ కూడా త్వరగా కుళ్ళిపోతాయండి. అప్పుడు ఆనియన్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి కదా. ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కాకుండా ఇలా కొన్ని విడివిడిగా వేసామనుకోండి, గాలి అనేది ఎక్కువగా చొరబడి కుళ్ళిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఒక టిష్యూ పేపర్ని ఇలా రెండుగా చేసిన తర్వాత ఒక్కొక్క టిష్యూ పేపర్ని ఇలా ఆనియన్స్ని స్టోర్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తడి కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసుకోవటం వలన ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఫోన్ వైర్ కానీ లేదా ఏదైనా డిష్ వైర్ కానీ ఏ వైర్ అయినా సరేనండి, ఇలా మధ్యలో తెగినప్పుడు వైర్లు అనేవి బయటికి వచ్చేసాయి కదా, మనము ఆన్లో పెట్టినా కూడా షాక్ అనేది తగిలే అవకాశం ఉంటుంది. ఇలా క్యాండిల్ని తీసుకొని ప్లాస్టిక్ బాటిల్ యొక్క వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా సీజర్ మధ్యలో పెట్టేసి మనము కొన భాగాన్ని మాత్రమే వేడి చేయాలి. ఇలా వేడి చేయటం వలన అది పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా కరిగినప్పుడు ఎక్కడైతే వైర్ తెగిందో ఆ ప్లేస్లో ఈ వైర్తో ఈ ప్లాస్టిక్ దాన్ని జాయింట్ చేసేయాలి. ఇలా లిక్విడ్గా వస్తుంది కాబట్టి ఈ వైర్కి త్వరగానే అంటుకుంటుందండి. అప్పుడు ఆ ప్లేస్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది. ఎలాంటి వైర్లైనా సరేనండి, మనము వేస్ట్ అని పడేయకుండా ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనము డబ్బులు ఖర్చు పెట్టి మరొక ఛార్జర్ని కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, క్యాప్ని కరిగించి ఇలా వైర్కి వేసామనుకోండి, నీట్గా ఉంటుంది. మనము ఆన్లో పెట్టినా కూడా చేతి తలిగిన షాక్ కొట్టకుండా ఇలా వైర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని నైఫ్తో ఇలా మధ్యలో రౌండ్గా కానీ లేదా మీరు స్క్వేర్ షేప్ కానీ ఏ విధంగానైనా సరేనండి, 2 చివర్లు కొద్దిగా వదిలేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఇలా క్యాండిల్ని ఈ కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద పడకుండా ఉంటుంది. మనము పట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి క్యాండిల్ని పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకున్నప్పుడు దాని లిక్విడ్ అనేది మన చేతుల మీద పడి మంట అనేది ఏర్పడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని నైఫ్తో ఇలా 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత పై భాగాన కూడా ఇలా మార్క్ చేసుకొని నైఫ్తో మార్క్ చేసుకున్న భాగంలో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. క్యాండిల్ సహాయంతో ఈ ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను పై భాగాన మాత్రమే కొద్దిగా వేడి చూపించామనుకోండి, అది ఇలా కిందికి ప్రెస్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఘాట్లు పెట్టిన మధ్యలో నుంచి ఇలా నైఫ్ని పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేయాలన్నప్పుడు మనకి గ్రిప్ అనేది సరిగా ఉండదండి. అలాగే
కింది వైపున మన చేతికి తగులుతుందనే భయం ఉంటుంది కదా, అలా తగలకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను వేసేసామనుకోండి, మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన చిన్న గిన్నెను పెట్టి వేడి చేయాలి అన్నప్పుడు ఇలా స్టాండ్ను పెట్టి వేడి చేసామనుకోండి, ఎలాంటి చిన్న గిన్నెనైనా వేడి చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో వాటర్ని వేసి 4-5 లవంగాలను వేడి చేసుకోవాలండి. దీనివల్ల వాటర్ అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్కి వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత ఇలా కలర్ అనేది మారినప్పుడు దీంట్లో కొద్దిగా వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనెని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వేప నూనె లేదు కాబట్టి నేను హెయిర్కి పెట్టుకునే ఎలాంటి కొబ్బరి నూనె పర్వాలేదండి. ఆ కొబ్బరి నూనెను ఒక 2-3 డ్రాప్స్ అనేది వేసే ముందు ఈ లవంగాలను ఇందులో నుంచి తీసేయండి, లేదా జాలితో సపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెను వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి స్ప్రే బాటిల్లో కానీ ఏదైనా ఇలాంటి బాటిల్లో వేసుకొని మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేతికి అప్లై చేసి మన కాళ్ళకు చేతులకు లేదా పిల్లలకి బాగా అప్లై చేసామనుకోండి, దోమలు అనేవి మనకి కుట్టకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు దోమలు అనేవి మన దగ్గరికి దరి చేరకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ని వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లల నోట్బుక్స్ కానీ చార్ట్స్ ఉంటాయి కదండి, డ్రాయింగ్ వేసే చార్ట్స్ కానీ ఏదైనా సరేనండి, ఇలా మనము చేత్తో కట్ చేసినప్పుడు అవి సగానికి కాకుండా ఇలా మధ్యలో కట్ అయిపోతాయండి. ఇలా పిల్లలు ఈజీగా కట్ చేసుకోవాలి అంటే దువ్వెనకు నైఫ్ ఉంటుంది కదండి, దాన్ని గ్లూ గమ్ముతో పర్మనెంట్గా అతికించేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి, లేదా ప్లాస్టర్తో కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్కడి వరకు కట్ చేయాలో చూసుకున్నాక ఇలా దువ్వెన మధ్యలో పేపర్ని పెట్టేసామనుకోండి, సమభాగాలుగా కట్ అవుతుంది. మీకు ఎంత చిన్నగా సమానంగా కట్ చేసుకోవాలన్నా సరేనండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దువ్వెనను ఇలా కింది భాగాన పెట్టేసి మనం కట్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి పేపర్ అయినా సరేనండి నీట్గా కట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఇలా గోరువెచ్చని వాటర్లో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. దీనివల్ల మన ఒంట్లో ఉన్న బాడీ పెయిన్స్తో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది. చిన్న పేపర్ని కట్ చేసుకొని దానిపైన పెన్తో కానీ పెన్సిల్తో స్కెచ్తో దేంతో అయినా రాయొచ్చండి. పిల్లలకి కనపడే విధంగా ఇలా స్నాక్స్ కానీ మీరు పిల్లలకి కీ కానీ ఏదైనా సరేనండి, వాళ్ళకు తెలియాలి అన్నప్పుడు ఇలా చిన్న పేపర్ని కట్ చేసుకొని రాసుకోవాలి. దాన్ని 2 బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, అటొకటి ఇటొకటి బట్టల క్లిప్పులను పెట్టేసి పిల్లలకు ఇలా కనబడే విధంగా రాసి పెట్టామనుకోండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వగానే ఈ స్నాక్స్ని తినేస్తారు. మనము ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదా ఇలా కీస్ ఎక్కడైనా పెట్టాము అని తెలవడానికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, వైర్లు ఉంటాయి కదండి, ఛార్జింగ్ వైర్లు కానీ ఎలాంటి వైర్లు అయినా సరే దాంట్లో నుంచి సన్నటి తీగను మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తీగను ఇలా బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసి మనము నిడిల్ని ఈ తీగకు ఎక్కించేసేయండి. తర్వాత దీంట్లో దారాన్ని 2 వరుసలు కానీ 3 వరుసలు ఎన్ని వరుసలైనా సరేనండి, ఇలా తీగకు పెట్టిన దాంట్లో నుంచి దారాన్ని తీసామనుకోండి, దారం అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. ఇలా పర్మనెంట్గా బట్టల క్లిప్కు మనము ఈ తీగను పెట్టేసి ఎంత సన్నటి హోల్లోకైనా నీడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. చూసారు కదండి, టిప్స్ కానీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి. అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.